నమస్కారం. ఈటీవీ 2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. 7 మోక్ష నగరాలలో ఉజ్జయిని ఒకటి. మధ్యప్రదేశ్లో ఉన్న ఈ దివ్యధామం పురాతన కాలంలో రాజకీయ, ఆర్థిక, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక విద్యా కేంద్రంగా విలసిల్లింది. 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతున్న ఈ దివ్యక్షేత్రంలోనే ద్వారకాధీశ గోపాల మందిరం, మహర్షి సాందీపుని ఆశ్రమం ఉన్నాయి. కృష్ణ బలరాములు విద్యనభ్యసించిన విద్యాలయమే సాందీపుని ఆశ్రమం. ఈ పవిత్ర ప్రదేశాలను సందర్శించి ఆ ఆలయ విశేషాలను నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో మనం ఇప్పుడు వీక్షిద్దాం. ఉజ్జయిని ప్రాచీన నామం అవంతిక. స్కాంద పురాణం ప్రకారం ఉజ్జయిని అంటే విజేత అని అర్థం. ఈ పట్టణానికి వివిధ కల్పాలలో వివిధమైన పేర్లు వచ్చాయని, అవి కన్యక, శృంగ, కంసస్థలి, పద్మావతి, కుముద్వతి, విశాల అని స్కాంద పురాణం పేర్కొంటోంది. పరమశివుడు త్రిపురాసురునిపై విజేత అయిన స్థలం కనుక ఉజ్జయిని అయిందని చెబుతారు. ఆ ఉజ్జయినిలో వెలిసిన ద్వారకాధీశ్ గోపాల మందిరం పరమ సుందరమైనది. ఆ ఆలయ ప్రవేశం చేద్దాం రండి. ప్రాచీన కాలంలో అవంతికను పరిపాలించిన సుధన్వుడు అనే రాజు ఆ తరువాత జైన మతాన్ని స్వీకరించినందువల్ల అవంతిక పేరు ఉజ్జయినిగా మారిందనే మరో వాదం కూడా ఉంది. ఉజ్జయిని అంటే జైన మతానికి పుట్టినిల్లు అనే అర్థం కూడా ఉంది. ఆదిశంకరుల ప్రభావంతో సుధన్వుడు తిరిగి హిందూ మతావలంబకుడయ్యాడని, అయితే నగరం పేరు మాత్రం ఉజ్జయినిగానే ఉండిపోయిందని చెబుతారు. ఢిల్లీ, లక్నో, ఝాన్సీ, భోపాల్, ఇండోర్ల నుండి ఉజ్జయినిని చేరడానికి రైలు మార్గం ఉంది. అలాగే భోపాల్, ఇండోర్ నుండి రోడ్డు మార్గంలో ఉజ్జయినిని చేరవచ్చు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని నగరం నడిబొడ్డునే గోపాల మందిరం ఉంది. ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుని మందిరం కనుక ద్వారకాధీశ గోపాల మందిరం అని దీనిని వ్యవహరిస్తారు. ఈ ఆలయానికి విశాల ప్రవేశ ద్వారం ఉంది. మధురలో ద్వారకాధీశుని మందిరం లాగానే ఇక్కడి గోపాల మందిరం కూడా కానవస్తుంది. మందిరం యొక్క కళాత్మక సౌందర్యం అడుగడుగునా దృశ్యమానమవుతుంది. రూప సౌందర్యం, రస సౌందర్యం గల గోపాలుని మందిరం తదనుగుణంగానే చూడడానికి హృదయ రసానుభూతికి కూడా తావలమైన మనోహరమైన ఆలయం. ఉజ్జయిని గొప్ప ధార్మిక కేంద్రం. గోపాల మందిరంలో ద్వారకాధీశుడైన శ్రీకృష్ణుడు కొలువై ఉండడంతో శివకేశవులిరువురికి స్థావరమైన క్షేత్రంగా ఉజ్జయిని ప్రాధాన్యతను సంతరించుకుంది. మహర్షి సాందీపుడు
బలరామకృష్ణులకు విద్య గరిపిన స్థావరం కూడా ఇదే. కృష్ణ